సో ఎస్ఏపిలో కస్టమర్ని క్రియేట్ చేసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 6 సిరీస్తో స్టార్ట్ అవుతాయి కదా, ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి 1005 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 10 ఉంది. సో ఇక్కడ బఫరింగ్ వచ్చేసి అంటే నెంబర్కి మధ్యలో గ్యాప్ 5 అట్లా వచ్చింది. సో ఇక్కడ సెకండ్ చూసుకుంటే కూడా ఇది 1 ఉంది. సో ఇలా గ్యాప్స్ అనేది రాకుండా జనరల్గా సిస్టమ్ అనేది ఒక సీక్వెన్స్లో జనరేట్ చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ సమ్ టైమ్స్ వస్తుంటాయి. సో వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలంటే దానికి టీ కోడ్ ఉంటుంది. సో టీ కోడ్ వచ్చేసి SNUM ఆర్ SNRO. సో ఈ టీ కోడ్ వచ్చేసి నంబర్ రేంజ్ ఆబ్జెక్ట్ మెయింటెనెన్స్. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ మనము డెప్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డెప్టర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేంజ్ క్లిక్ చేయాలి. సో జస్ట్ నార్మల్ వార్నింగ్, ఇది జస్ట్ ఎంటర్ ఓకే కొట్టేసేయండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి కస్టమర్, లాంగ్ టెక్స్ట్ వచ్చేసి కస్టమర్ నంబర్ ఏం చేసి. సో ఇక్కడ ఈ కస్టమైజింగ్ ట్యాబ్ని క్లిక్ చేస్తున్నాను నేను, మిడిల్లో ఉన్నది. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎన్ఆర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి XDN1. సో ఈ XDN1 వచ్చేసి మనకి కస్టమర్కి సంబంధించి నంబర్ రేంజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా, ఆ టీ కోడ్ XDN1 అనేది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బఫరింగ్ అని ఉంది. బఫరింగ్ దగ్గర చూడండి ఇక్కడ ఎక్స్ మెయిన్ మెమరీ బఫరింగ్ అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నో బఫరింగ్ పెడుతున్నాను. సో నో బఫరింగ్ పెట్టేసి సేవ్ చేసేసుకోవాలి. జస్ట్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది.